హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. మీరు దోశలు చాలాసార్లు వేసే ఉంటారు. అయితే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదండి. అందుకు ఆరోగ్యాన్ని, టేస్ట్ని రెండు బ్యాలెన్స్ చేసుకునేలాగా మనం ఏ రేషియోలో పప్పు నానబెట్టుకోవాలో, ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, దోశలు రుబ్బు కరెక్ట్గా రావాలంటే నేను కొలతలు చూపిస్తున్నాను. పప్పు ఏ రేషియోలో నానబెట్టుకోవాలో. ఇదిగో నేను తొక్కపప్పు తీసుకున్నానండి, మినప్పప్పు. ఇది చాలా శుభ్రం చేసుకున్నాను నేను, రాళ్ళు అయ్యి ఏమీ లేకుండాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే తొక్కపప్పు, ఇదిగో మీరు ఈ పప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే అది సగం ఇది సగమే వేసుకోవచ్చు. నేను తొక్కపప్పు సగం ఒక గ్లాస్ వేసాను, ఇదో గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు అరకేజీ అండి, ఇది పావు కేజీ పడుతుంది గ్లాసు. పావు కేజీకి నేను 2 గ్లాసులు వేసాను, అంటే అరకేజీ. అరకేజీకి బియ్యము కేజీ వేయాలండి, అంటే 1:2. ఇదిగో ఒక గ్లాసు. ఓకే, 2 గ్లాసులు, 3 గ్లాసులు. ఇదిగో 4 గ్లాసులు నేను వేసుకున్నాను. అయితే 4 గ్లాసులు బియ్యం వేసాను, 2 గ్లాసులు పప్పు వేసాను. 1 స్పూన్ అండి మెంతులు వేస్తున్నాను. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఏమో పచ్చిశనగపప్పు. ఇవన్నీ కలిపి కడిగి నానబెట్టి కనీసము 5-6 గంటలు నానాలండి. బాగా నానాలి, 6 గంటలు కానీ 7 గంటలు కానీ బాగా నానితే అప్పుడు దోశలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. మీకు స్పాంజ్ దోశలు కావాలంటే వస్తాయి, క్రిస్పీ దోశలు కావాలంటే వస్తాయి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రేషియోలో మీరు కడిగి నానబెట్టి కనీసం 6 గంటలు 7 గంటలు నానబెడితేనండి, ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుని దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. ఇదిగోండి, 7 గంటలు నానింది పప్పు. కడిగి నానబెట్టాను. పప్పు అయితే శుభ్రం చేశాను. తొక్కపప్పు కదా, మరి తొక్కలతోనే నేను రుబ్బేస్తాను, తొక్కలు కడగను. సగం తొక్కపప్పు, సగం సాయిపప్పు వేసాను. 7 గంటలు నానింది. ఇదిగో నేను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి రుబ్బుతాను అనమాట, దోశలు వేయడానికి. ఇదిగోండి, రుబ్బిన తర్వాత మనం ఈ విధంగా ఈ లూజ్ వచ్చే వరకు రుబ్బుకోవాలండి. ఓకేనా? ఇలా రుబ్బుకుంటే మనం దోశ బాగా వస్తుంది. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. ఈ విధంగా రుబ్బుకొని సరిపడినంత సాల్ట్ కలిపేసుకోవాలి. ఓకే, ఇదిగోండి దోశ వేద్దాం ఇప్పుడు. ఇది అట్లు బాగా వేడెక్కిన తర్వాత ఇదిగో ఒక గరిటె వేసి ఇలా స్ప్రెడ్ చేయడం. మీకు దోశ పలుచగా రావాలంటే గరిటెలో సగం తీసుకోండి పిండి. కొంచెం లావుగా అంటే స్పాంజీ దోశలా కావాలంటే ఫుల్గా తీసుకోవడమే పిండి. ఇప్పుడు ఇది మంట పెంచి దీని చుట్టూ నేను నెయ్యి వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు నెయ్యి కావాలంటే వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి, పెనం బాగా కాలింది కాబట్టి ఇది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా టర్న్ చేయడమే. ఇంకా దోశ వేద్దామండి. ఇదిగో ఇలా స్ప్రెడ్ చేసేయడమే. పెనం బాగా కాలితేనే బాగా వస్తుంది. ఇది ఐరన్ కాబట్టి దీని చుట్టూ ఇప్పుడు నేను నెయ్యి స్ప్రెడ్ చేస్తాను. ఇలా డ్రాప్స్ వేస్తాను. నెయ్యితో అయితే కమ్మగా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తేనే. ఇదిగో చూడండి, చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇది. ఇలా తిప్పేయడం. ఇదిగో చూసారు కదా మన దోశలు ఎంత చక్కగా వచ్చాయో. చాలా పలుచగా చక్కగా వచ్చాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.